సార్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అంతకులకు టికెట్లు ఇస్తున్నాడు, ఆ అంతకులను కాపాడుతున్నారని చెప్పి ఇప్పుడు షర్మిల గారు మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు ఇప్పుడు? షర్మిల జగన్ అధికారం ఇచ్చింది హంతకులుగా అన్నమాట. అంతకుల్ని పరిపాలించడం ఏంటి? అంతకులు పరిపాలించడానికి ప్రభుత్వం కావాలా, నీలాంటి వాళ్ళు కావాలా? సునీత అంటుంది ఈయనకంటే 3 అడుగులు ముందు ఉందంట. ఉండొచ్చు, 3 అడుగులు కాదు 4 అడుగులు ముందు ఉండొచ్చు. జగన్ ఒక పెళ్లి చేసుకున్నాడు, నువ్వు 3 పెళ్లిళ్ళు చేసుకున్నావు. రెండో పెళ్ళోళ్ళు చేసుకున్నావు, మొదటి పెళ్ళోళ్ళు చేసుకున్నావు. వాళ్ళు ఏం చేసావో తెలియదు. షర్మిల ఓ బాపన తన పెళ్ళాడో శాస్త్రి, రాజశేఖర రెడ్డి గారి పిల్లల్ని అని రెడ్డి అని చెప్పుకుంటున్నావు. నువ్వు ఇన్ని అబద్ధాలు ఆడి ప్రజలకు బుద్ధి చెప్పడానికి సిగ్గులేదు ముఖానికి. నీకు నువ్వు సిగ్గుపడు. నీ చరిత్ర ఏంటో ముందు నువ్వు తెలుసుకో. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి రక్తాన్ని, జగన్ గారి రక్తం లేదు, వాడు చేతగానోడు. అంతకులు పాలించడానికి ప్రభుత్వం కావాలమ్మా. అంతకులు ఎవరు పరిపాలిస్తారు? అంతకులు పాలించడానికి వ్యవస్థలు ఉన్నాయి. పోలీసు ఉంది, జైలు సిస్టమ్ ఉంది, కోర్టులు ఉన్నాయి. నీకు ఏ అధికారం ఉంది అంతకుడు అని చెప్పడానికి? అది ఎంత తప్పు. నిన్ను ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి. నువ్వు ఎలా నిర్ణయించావు అంతకుడు అని? జగన్ ఓ ప్రభుత్వాన్ని అల్లరి చేయడం అంటే మాటల 5 కోట్ల మంది మేము ఓటేసుకుని ఆయన దేవుళ్ళ పూజించుకుంటుంటే ఆయన అంతకుళ్ళు పేస్తున్నాడా? నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు. నీ చెల్లెలు ఎవరు? సునీత, నర్రెడ్డి సునీత ఎప్పుడు అన్నం పెట్టింది జగన్ కి? జగన్ అంటారు వాళ్ళ బాబు వివేకానంద రెడ్డి గారు అమ్మ ఆయన వదిలేసి హైదరాబాద్ లో కూర్చుంది. దాని వెనక నువ్వే మీ ఇద్దరు కలిశారు అని సావు దెంగారు. ఆడి డబ్బుల కోసం నువ్వు నీ మొగుడు సాగు కొట్టి చంద్రబాబు అయ్యా సలహాల మేరకి ఇప్పుడు జగన్ అడుగుతారు ఎందుకు? బాబుని సచ్చేటప్పుడు ఎవడున్నాడు? చంద్రబాబు ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ఆయన అడగండి. మీ ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర ప్రజలంతా సన్నాసులు మీరు చెప్పినట్టు ఆలకిస్తారనుకున్నారా? చెప్పే విధవులకు బుద్ధి లేకపోయినా ఆలకించే వాళ్ళు ఆలోచిస్తారు ఎలా మాట్లాడుతున్నాడని. కాబట్టి ప్రజలనంతా మోసం చేయడానికి ప్రయత్నించకండి. చంద్రబాబు గారు ఒక వాగుడు వాగుతున్నాడు. ఏంటది? జగన్ అంట అవ్వ తాతలకు ఇవ్వడానికి డబ్బు లేకుండా దివాళా తీసి పరారయ్యాడంట. ఆడకి ఆ మాట మాట్లాడొచ్చండి. 40 సంవత్సరాలు 15 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పాలించి ఎదవని పక్కన పెట్టి కొత్తవాడిని తెచ్చుకుని నువ్వు ఎందుకు ఓడిపోయావు నీకు తెలుసా? ఇంతవరకు 14 ఏళ్ళు ఉన్నాయి, నాకు 60 ఏళ్ళు సర్వీసు, 70 ఏళ్ళు. ఎవడి సంకనాక నీ సర్వీస్ అంతా ఏం చేసావు? నీ సర్వీస్ లో రాష్ట్ర ప్రజలకు నువ్వు చేసింది ఏంటి? జగన్ గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకు ఉందా? ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి 5 కోట్ల మంది ఎన్నుకున్న మనిషి, ఆయన అంత తేలిగ్గా మీరు మాట్లాడుతున్నారంటే మీ ధైర్యాలు ఏంటి? ఆయన ఏమీ చేయలేడని. నిజంగానే చేయటంలా ఇలా బురదించుకుపోతున్నాడు. తన పని తను చేసుకుంటున్నాడు. పిచ్చి కుక్కల్లా మీరే వాగుతున్నారు. జగన్ పిచ్చోడు, రాష్ట్రం నాశనం చేశాడు, వాళ్ళని వీళ్ళని. ఆడెవడో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎవడో, వాడు ఒక దుర్మార్గపు ఎదవ. వాడి నాడు గవర్నరే జైల్లో పెట్టి శిక్షించాల్సింది. కానీ గవర్నర్ గారు వదిలిపెట్టారు దయదలిసి. తర్వాత వెళ్ళి గవర్నర్ గారు కాళ్ళు పట్టుకున్నాడు, క్షమాపణ కోరాడు, మారాడు అనుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు? రే బాబు వెళ్ళి ఆంధ్రాలో ఎలక్షన్ జరిపించిన ఎంపీలు, డీపీ, జీసీబీ పంచాయతీలు అంటే అవి ఆపేశాడు. ఎన్నికలు జరపరా అంటే ఇంటికి అగ్గిపెట్టి ఆ ఎలక్షన్ ఆపేశాడు. ఏకగ్రీవాలు అమలు చేయనన్నాడు. ఏకగ్రీవంగా అయితే కొంత డబ్బు ఇస్తుంది గవర్నమెంట్ వాళ్ళకి. అందుకు పల్లెటూళ్ళు ఏకగ్రీవం అయిపోతున్నారు, డబ్బులు ఖర్చు. అది వీడికి ఇష్టం లేదంట. ఎన్నికలు అటువంటి పనికిరానిదంతా మన రాష్ట్రానికి వచ్చి జగన్ ఎక్కిరించడానికి వాళ్ళు వస్తున్నారు. వీడు సొసైటీ పెట్టాడు, సోషల్ మీడియాను సొసైటీ పెట్టి సొసైటీ తరపున అవ్వ తాతల్ని దూరం పెట్టి అలా సచ్చిందాక కోర్టుకి వెళ్ళాడు. దాన్ని వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దని వాళ్ళు చెప్పారు. కాబట్టి కోర్టులు కూడా శత్రువులు ఆరోపణల మీద కోర్టులు చర్య తీసుకోవటం చాలా తప్పండి. ఎందుకంటే ప్రజల్ని శిక్షించే అధికారం మీకే ఉంది. రెండో వ్యవస్థ లేదు. ప్రజల్ని శిక్షించడానికి ఒక కోర్టుకే అధికారం ఉంది. కాబట్టి మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు సమాజం గురించి ఆలోచించండి. మీరు ఆ మాట అనటం వల్ల కదా ఎంత కథ అవుతుంది. 30 మందో 35 మందో పాపం వెళ్ళి చచ్చిపోయారు కదా ఒక్క రోజులో. దీనికి కారకులు ఎవడు? చంద్రబాబు అంటున్నాడు ఈ హత్యలన్నీ జగనీయే. వీళ్ళకి ఇంకో పేరు లేదండి. గంటాసురుడు పూర్వంలో ఒక రాక్షసుడు ఉండేవాడు. నారాయణ అనే మాట వినబడకుండా చెవులు మూసుకుండేవాడు. ఎవరన్నా నాలాంటి పిచ్చోడు ఎవడన్నా నారాయణ నారాయణ అంటాడేమోనని ఆ గంటలు కట్టుకొని ఇలా ఊగుతా రెండో మాట చెవుని పడకుండా తిరిగాడు గంటాసురుడు అనే రావణ రాక్షసు. ఆడిలాగా ఈ వెధవల ఒంటి నిండా, చెవుల నిండా, బుర్రల నిండా వాళ్ళ రక్తంలోనూ జగనే. ఎక్కడ ఏది జరిగినా జగనే. అయితే మంచి జరిగినప్పుడు మాత్రం జగన్ కాదు. రైతులకు బో పెడితే జగన్ కాదు, ముసలోళ్ళకు బో పెడితే జగన్ కాదు, పిల్లలకు ఇంగ్లీష్ నేర్పితే జగన్ కాదు. జగన్ వచ్చాక మన వీధి బడుల్లో చదివే పిల్లలు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతున్నారండి ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఫారెన్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ వస్తే కానీ విదేశీయులు ఎవరు రానీరు. పర్మిషన్ నా మనవరాలు వెళ్ళింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో విదేశాలకు వెళ్ళాలంటే ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ పాస్ అయితేనే హాస్టల్స్ ఎన్ని మూసేసావు,
ఈరోజు జగన్ ఎక్కిరిస్తున్నావా? మరి మేమే గెలుస్తాం 160 సీట్లు మా టార్గెట్ అంటున్నాడు. నిన్న అంటున్నాడు, వాగుతున్నాడు. మరి 160 సీట్లు, ఆ 160 కాదు, వాడికి 175 సీట్లు వస్తాయి, 24 ఆడికే పడతాయి. అందుకే అందరి సంఖ్య నాకు ఒక్కొక్కరిని తీసుకొచ్చి వేదికలు ఎక్కించి కూకోబెడుతున్నాడు. వాడికి తెలుసు నాకు చెప్పే గతని. నీకు ఒకసారి చెప్పించారు కదా, ఒక దవడ వాయిగొట్టారు కదా, చెప్పుతో మూలబడ్డావు కదా, మళ్ళీ రెండో దవడ ఎందుకు వాయించుకుంటావు? నీకు 60 పడతాయా? దేంతో చెప్తున్నావురా ఎదవా? నీ బుర్రలాగా ఉందా? మమ్మల్ని ఏం పాలిస్తావు? ఇక నువ్వు ఓటేస్తే 160 నీకా? మరి గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదని మరి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాను, 50,000 ఇస్తాను జీతం వాలంటీర్కి చంద్రబాబు నాయుడు. వాడు ఒక్క అబద్ధాల కోరు, అబద్ధాలు వెదవండి. వాడు నిజం చెప్పితే ఎవడో చంద్రబాబు గారు, వాడు తలకాయ 1000 ముక్కలు అయిపోద్ది. వాడికి ఒక శాపం ఉంది, వాడు నిజం చెప్పకూడదు. ఆ నిజాన్ని దాచి అబద్ధాలే చెప్పాల, అబద్ధాలతోనే బతకాల, మోసం చేసుకునే బతకాల. మొన్న వెళ్ళాడు 60 సీట్లు 70 సీట్లు వస్తే నువ్వు గవర్నమెంట్ నువ్వే కదా. ఆ పవన్ గారి సంఖ్య ఎందుకు నవ్వుతాడు? డ్రామాలు వేసుకునేవాడి సంఖ్య ఎందుకు నాకు ఆడి చుట్టూ తిరుగుతావు? ఢిల్లీ పోయి మోడీ గారిని ఎందుకు తీసుకొచ్చావు? నీకు మోడీ గారితో ఏం పని? ఆ మోడీ గారు పెళ్ళానికి పనికిరానోడు, దేనికి పనికిరానోడు, పెళ్ళం బిడ్డలు లేనోడు, దిక్కుమాల కొడుకు మనకు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. రైల్వే స్టేషన్లో టీ అమ్ముకున్నోడు మనలో పాలిస్తున్నాడు. ఆ యదవ కంటే నేనే గొప్ప, నేనే వస్తా. ఎన్ని బూతులు తిట్టా, ఇంకా నేను చెప్పాలంటే టైం చాలదు. నువ్వు ఎవరిని మోడీ గారిని తిట్టింది, ఆడికి సిగ్గులేదు, ఆడి పక్కలు కూకోబెట్టుకున్నాడు. నువ్వు వేదిక మీదకి వచ్చావు, నలుగురిలోకి వచ్చావు, నీకెవడన్నా బొక్కే ఇచ్చాడా? ప్రైమ్ మినిస్టర్ అని ఎవడన్నా మర్యాద చేశాడా? ఒక్కడు కండువా కప్పాడా? మీ మీటింగ్ అంతా నేను విన్నా. మీరు దొంగ వెధవులు ఒకరినొకడు పరిచయం చేసుకుంటారా? మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. మరి ఇప్పుడు నిన్న పురంధేశ్వరి ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అంతా అది చెప్తా ఆగు, దాని గురించి ఇప్పుడు ఏది చెప్పాను? నీకెవడన్నా ఒక్క బొక్కే ఇచ్చి దుండేశాడా? పారంబోకు లంచి కొడుకులు మాకు ఎవడో పవన్ గారి బతుకు మాకు తెలదా? నీ బతుకు మాకు తెలదా? చంద్రబాబు బతుకు మాకు తెలదా? మీరిద్దరూ వేదిక మీద కూర్చొని మాకు నీతులు చెప్తారా? మా ప్రత్యేక హోదా ఏం చేసావురా నువ్వు? ఎవడో మోడీగా నువ్వు చెప్పు. తిడుతున్నానని కాదు, నాకు ఒళ్ళు మండిపోతుంది మీ పేరు ఆలకిస్తే. నీకు ఒక్క బొక్కే ఇవ్వలేదు, దేశ పరువు మర్యాద తీసేసావు. కుక్క కూర్చున్నట్టు కూర్చున్నావు వాళ్ళ మధ్యని. ఒకడో చేతగానోడు, రెండు నీ కుటుంబాన్ని కింద నుంచి మీద దాకా తిట్టినోడు, వాళ్ళ మధ్య కూకున్నాడు. నీకు ఎవడన్నా దండేసాడా? ఒక కండువా వేసాడా? రారా ప్రైమ్ మినిస్టర్ని ఎవడన్నా పిలిచాడా? కుక్క తిరిగినట్టు తిరుగుతున్న ఓట్ల కోసం. నీకెందుకు రాజకాంక్ష? పెళ్ళం లేదు, పిల్లలు లేదు, టీ అమ్ముకున్నా నీ బతుకు గడిచిపోద్దుగా. నీకు ఈ ప్రైమ్ మినిస్టర్ హోదా ఎందుకు? మా భారతదేశం పరుగు తీయడానికి. కాబట్టి మోడీ విషయంలో మనం చెప్పుకోవాల్సింది లేదు. వాడు మన రాష్ట్రంలో సకల మోసాలు చేశాడు. వైజాగ్ ఇవ్వలేదు, ఏది రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ అమ్మేస్తానన్న ఎరగదెంగుతారు. నా కొడుకు వస్తే మర్డర్ చేసేస్తారు వైజాగ్ వాళ్ళు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మనం తెచ్చుకున్నామండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చేటప్పుడు నేను చదువుకుంటున్నా. పెద్ద గొడవ, అల్లరు, రైల్ స్టేషన్, బోయిల్ స్టేషన్, విశాఖ స్టీల్ హక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ స్టీలు ఆంధ్రుల హక్కు అని 30 మందో 20 మందో పోలీసు దెబ్బలకు చచ్చిపోయారు. అలా సాధించుకున్నది నువ్వు ఇవాళ అమ్ముకు దెంగుతావా? నీకు అమ్ముకోవడానికి ప్రైమ్ మినిస్టర్గా వచ్చావా? మా రాష్ట్రంలో ఉన్న ఫ్యాక్టరీకి నీ ఢిల్లీలో బతికే నీకు సంబంధం ఏముంది? ఏంటి నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయితే ఎన్ని అబద్ధాలు ఆడావు? మా బది కడతానన్నావు, కట్టావా? 98కి పూర్తి చేస్తానన్నావు, పోలవరం పూర్తి చేసావా? 98 పూర్తి అయితే మేము ఈ పాటికి కొంత బతికే వాళ్ళం కదా. గతంలో ఇప్పుడు మోడీ ఇప్పుడు పోలవరాన్ని ఏటీఎంగా వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఆడి సంకనాకమేనండి, ఏటీఎంగా వాడుకుంటాడు. చేతగానేది కాబట్టి, ఎటు సమర్థుడు కాబట్టి వాడుకున్నాడే. నా జేబీలో ఫోన్ తెంగావంటే నువ్వు నేను చేతగానేదిగా నువ్వు ఫోన్ లాక్కుంటావు. అంటే అప్పుడు అలాంటి ఇప్పుడు తిట్టిన మోడీ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ఆడికి సిగ్గుంటేగా ఆడికి కావాల్సింది బిచ్చం ఎంగిలి మెతుకులు. వాడు మొదటి నుంచి రైల్వే స్టేషన్లో కనకం సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభలగ్నం దొనరగ పట్లము కట్టిన ఒక ఎంగిలోకి పడేయగానే
ఆ బంగారు సింహాసనం మీద నుంచి ఎంగిలాకు మీదకు దూకుద్ది. టీఎము దెంగేవాడు వాడి గురించి మీరు నీతులు మాకు చెప్తారు ఏంటండి? అవన్నీ మా నోటితో చెప్పించకండి. వాడు ఉత్త పనికిరాని చవట వెధవ మోడీ. వాడి గురించి మేము చెప్పం. అమిత్ షా గారు వచ్చాడా తిరుపతి దేవుడిని చూద్దామని? చంద్రబాబు ఏం చేశాడు? చెప్పులతో కొట్టి రాళ్లతో కొట్టి బండి ఎక్కించాడు. మీకు ఏమన్నా మర్యాద ఇచ్చాడు అమిత్ షా? భారతదేశానికి హోమ్ మినిస్టర్. ఎందుకు నా సంకనాకడ మా వీధిలో కుక్క బతుకుతుంది, మీరు బతుకుతున్నారు. అయితే మీరు హోదాలో బతుకుతున్నారు, అది వీధి పెద్దగా బతుకుతుంది. కొత్తోడిని ఎవరిని రానిది. మా వీధిలో కుక్క ఉంది, కొత్తోడు వస్తే ఎగిరి కరిచేస్తుంది. కాబట్టి మీరు కుక్కలు. నీకెంత అవమానం చేశాడు? నిన్ను ఎన్ని తిట్లు తిట్టాడు? నీ భార్యను ఎన్ని తిట్లు తిట్టాడు? నీ బాబుని ఎన్ని తిట్లు తిట్టాడు? నువ్వు వాడికి సమర్థం చేశాడు పక్కన కూర్చుంటావా? మాలోనైతే ఎవడు నిన్ను వీధిలో కాదు కదా, ఊళ్ళో కూడా ఉంచరు. ఇక పురంధేశ్వరి సంగతి అంటావా? పురంధేశ్వరికి బావకి పురంధేశ్వరి బావ ఎవడు? చంద్రబాబు. చంద్రబాబుకి పురంధేశ్వరికి రాష్ట్రం అంతా అప్పగించేసి అందరిని బొక్కలో దింగి ఎన్నికలు జరపాలని ఉంది. పురంధరేశ్వరికి కానీ దాని బావ చంద్రబాబు గారికి కానీ ఎవ్వడూ ఉద్యోగాల్లో ఉండడానికి లేదు. మరి ఇలాంటి వెధవులు ఎలా పాలించారు? 14 సంవత్సరాలు పాలించాడు కదా. అది బీజేపీ దేశానికి పెద్ద నాయకురాలు కదా, బీజేపీ పరిపాలన అలాంటి మాటలు మాట్లాడవచ్చా? ఏమండి? అయితే ఉద్యోగస్తులు ఎవరిని ఉంచకుండా చేయడానికి ఆ వెధవలకి ఒక ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు ఐఎస్ఎల్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనుచరులు. ఎవరండి అనుసరులు? ఈ ఎద ఉండగా వీడికి అనుసరులుగా పనిచేయలేదా 14 సంవత్సరాలు? 14 సంవత్సరాలు పరిపాలించావు. నువ్వు నీ మాటలుగా విన్నారుగా అందరూ, వినలేదా? ఎవరు వినకపోతే నువ్వు ఎలా పరిపాలించావు? జగన్ మాట అంతే, అధికారంలో ఉన్నాడు వింటాడు. నేను ముఖ్యమంత్రి అయితే నా మాట వింటారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏముంది? వాళ్ళందరినీ ఇప్పుడు తీసేసి ఎన్నికలు జరిపిస్తారా? తీసేసి ఎన్నికలు జరిపించి గెలవండి. ఉద్యోగస్తులు అంటే సామాన్యుల దగ్గర నుంచి నర్సరీ దగ్గర నుంచి 3వ సంవత్సరం నుంచి చదువుకొని బతికి పెద్దయ్యి కాలేజీలు చదివి ప్రైవేట్లు చదివి పరీక్షలు పాస్ అయ్యి వస్తారు. మీ వెధవులు మీరు నలుగురు తాగుపోతున్న కొడుకులు పోగు చేసి ఓట్లేసి బయటకు వస్తారు. మీ అర్హతలు ఏమున్నాయర్రా? రాజకీయ నాయకులకి అర్హతలు ఏమున్నాయి? ఒక బోల్డ్ అర్హత కలిగినటువంటి వ్యక్తుల్ని ఉద్యోగస్తులను అవమానపరిచే అధికారం దీనికి ఎవడిచ్చాడు? పురంధరేశ్వరికి ఎవడిచ్చాడు? అది మొగుడుతోనే సరిగా కాపురం చేయదు, ఈడెనకాతలు తిరుగుద్ది. ఎందుకు? పురంధరేశ్వరి కాపురం చేసుకోవచ్చుగా, దానికి ఎందుకు? వాళ్ళ బాబు ఊళ్ళు పంచితే దెంగిందిగా, అంత ఆస్తుంది. ఎవరిని ఉద్ధరిద్దామని వచ్చావు? మొగుడు ఆ ఊళ్ళో వదిలిపెట్టి ఈడెనకాతలు తిరుగుతావు. బావ వెనకాతల బావుకి నీకేం సంబంధం? నువ్వు బీజేపీ, వాడు టీడీపీ, వాడికి నీకేం సంబంధం? అయితే అవన్నీ మన వాడితో మేము చెప్పం, అనేక సంబంధాలు ఉంటాయి. ఇక్కడ బీజేపీలో ఉన్న వాళ్ళందరూ కూడా టీడీపీ సానుభూతి పరులే అంట. ఎవరు? ఇప్పుడు బీజేపీలో పోటీ చేసే వాళ్ళందరూ కూడా టీడీపీ సానుభూతి పరులే పోటీ చేస్తారంట కొంతమంది. బీజేపీ తరఫున పోటీ చేసేవాళ్ళు టీడీపీ వాళ్ళు సానుభూతి. వాళ్ళు ఒకటే కదే. వాళ్ళనే చంద్రబాబు వాళ్ళని చేసి వాళ్ళకే టికెట్లు ఇచ్చాడు. పోస్టులు మియ్యి, వ్యక్తులు నా వాళ్ళు. మీకు 4 పోస్టులు ఇచ్చావు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా. అయితే నువ్వు నీ మనుషులు పెట్టడానికి లేదు, చంద్రబాబు నాయుడు గారు మనుషులు పెడతాడు 2. అలాంటి దొంగలోడు ఈ పొత్తు. ఇది ఈ పొత్తు ఎన్నికల ముందు కాదు, ఎన్నికలు అయ్యాక చూడండి పొత్తు. ఒక్కొక్కటి జుత్తులు పీక్కొని లాగులోడ తీసుకొని బోర్డు బొమ్మలతో బయటకు వస్తారు. ఎన్నికలు అయ్యాక ఉంది అధికారం కోసం. పిచ్చి కుక్కలు ఊళ్ళో పెళ్ళి ఎగిలాకులు అవుతుంటాయి కుక్కలు. అలాగ అధికారం కోసం కుస్తీలు. అది అసలు రంగం. ఇప్పుడే ఉంది గోంగూర. ఇప్పుడు మేమంతా జట్టు అని మనల్ని మోసం చేయడం, రకరకాల వేషాలు, తలపాగాలు, బొలపాగాలు, ప్యాంట్లు చేసుకొని అనేక అబద్ధాలు నేర్చుకొని ఇదివరకు మనకు 13 మంది మంత్రులు మారారు. ఎవడైనా ఈ వెధవ చేసినట్టు అల్లర్లు చేశారా? పోటీ చేయవయ్యా. నీకు జగన్తో తిడితే నువ్వు జగన్ తప్పులని చెప్పవయ్యా ప్రజలకి. రాక్షసుడు, సైకో, ఆడు పోవాలా, మేము రావాలా? నువ్వు పాలించిన రాజ్యాన్నేగా ఆడు బాలెత్తున్నాడు జగన్ పోవాల్సిన పనే ఉంది. జగన్ ఏం చేశాడని పోవాలా? రాష్ట్రం నీ బాబుదా. మేమంతా అధికారం ఇస్తే కూర్చున్నాడు. మళ్ళీ రేపు మేమందరం కూర్చోమంటే కూర్చుంటాడు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు. నువ్వెవడో చెప్పడానికి? ఇలాంటి వాళ్ళ మైండ్లు పిచ్చెక్కిపోయి పిచ్చినా కొడుకుల్లా మాట్లాడుతున్నారు.
పురంధేశ్వరి అయితే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు అందరినీ తీసేయమంటుంది. మరి అందరినీ తీసేసి ఈ ఎలక్షన్ ఎట్టా జరుగుద్ది? ఈడైతే కోర్టుకే వెళ్ళాడు నిమ్మగడ్డ ప్రసాద్ గారి చేత ప్రతి ముసలోళ్ళందరినీ ముసలోళ్ళు 30 మందో 32 మంది చచ్చారంట. ఇవాళ పేపర్లో చూసా కానీ నాకు గుర్తులేదు ఎంతమంది. ఎంత ఉసిరే ఏమంటే ఆ సావులకి జగనే కారణం. జగను 1వ తారీఖున ఇంటికి వెళ్ళి లేపిస్తే ఇవాళ 30 మంది బతుకుండేవాళ్ళు తీసేశారన్న భయం. కాబట్టి ఇదంతా ఇప్పుడు అంటాడు జగన్ వల్లకాడు చేసిస్తాడా ఆశిస్తాడు. మరి నువ్వు 3 సిలిండర్లు ఇస్తానంటావు, ఎవరు రమ్మని డబ్బు తెచ్చిస్తావు? నీ బాబుది ఇస్తావా? 3 సిలిండర్లు అన్నావే ఒక ఇంటికి. ఆడవాళ్ళతో అంటున్నారు ముఖం మీద ఆ మాట ఆలకిచ్చి. లంజ కొడుకు ఇప్పటికే దివాలా తీసిపోయింది, మాకు రూపాయి ఇస్తేనే తీసిపోయింది అంటున్నాడు. 3 సిలిండర్లు ఆడు ఇస్తాడా? ఆడు మాట ఎవడో నమ్ముతామండి, పరపతి లేనేదవండి అని ఆడవాళ్ళు తిడుతున్నారండి. 3 ఇస్తా. అందులో ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే 1500 అంట, 4 ఉంటే 60,000 పంపుతాడంట. ఏమండి ఇదన్నీ జరిగాయేనా? ఎన్నికలు అయిపోయాక వీళ్ళెవ్వరూ కనబడరండి. వీళ్ళెవరూ రాష్ట్రంలో కూడా ఉండరు. ఈడు ఇల్లు కట్టుకున్న అవనగాడు ఎవరికి చెప్పకుండా పోతాడు. మోడీ గారు ఢిల్లీలో ఉంటాడు, అధికారంలో ఉండమని ఉంటాడు. లేకపోతే ఢిల్లీ రైల్ స్టేషన్లో టీ అమ్ముకొని అన్నాడు బతుకుతాడు. మోడీకి పర్వాలా, చిన్నప్పటి నుంచి వాళ్ళ బాబే నేర్పెట్టి టీ అమ్ముకొని బతకమని. టీ అమ్ముకు వీళ్ళకే ఏ బతుకు లేదు, మోడీకి బతుకుంది పర్వాలా. మోడీ బతుకుతాడు, టీ అమ్ముకున్నా బతుకుతాడు. మరి జగన్ గారిని ఎందుకని డైరెక్ట్గా తిడుతున్నాడు చంద్రబాబు నాయుడు? నువ్వు నా వయసు సగం లేదు, నీ ఎక్స్పీరియన్స్ కానీ అయ్యి అంటున్నాడు. ఏమే వయసుకి అడవిలోనే పుట్టింది మర్రి చెట్టు, ఎవడికి లాభం? ఊళ్ళో పుడితే 100 మంది ఆ చెట్టు కింద చేరుతారు ఎండకి. నువ్వు దేనికి పనికిరానోడు, నువ్వు జగన్ను విమర్శించడం ఏంటయ్యా? జగన్ పనికిరానోడు, సొంత కుర్రకారు, ఏమీ లేదు, వదిలేయి. నువ్వు చేసినవి చెప్పు. లేదు జగన్ చేసినవి చెప్పు. జగన్ కుర్రకారు, జగన్ పనికిరాడు, దాంట్లో రాక్షస పాలన జనంలోకి వచ్చి చెప్తే చెప్పు తీసి కొడతారు. జగన్ రాక్షస పాలన అండి. పిల్లలు ఇన్నాళ్ళ మేము మా ఈ వీధిలో పిల్లలు వెళ్తుంటే ఏడుపు వచ్చేది వాళ్ళని చూస్తే. సగం గుడ్డలతో, సింపిరి గుడ్డలతో ఏడ్చుకుంటూ బడికి వెళ్ళేవాళ్ళు. ఈరోజు వాళ్ళు యూనిఫారం వేసుకెళ్తుంటే మాకే సరదా ఎత్తుంది. వారి అమ్మ మా టైంలో ఇలాంటి పరిస్థితులు ఉంటే బాగుండరా అనిపిస్తుంది. అంత డ్రెస్సు, బూట్లు, సాక్స్, టాయిలెట్. ఆ టాయిలెట్లో బడికి వెళ్ళి చదువుకుంటున్నారు. అమ్మ స్నానం చేయించేసే మేము బడికి వెళ్ళిపోవాలా? బడికి ఇన్నాళ్ళ బడికి రాంటే పారిపోయేవాడు కనబడకుండా. అలాంటి పిల్లలు ఆనందంగా బడిలో చదువుతున్నారు. ఆరోగ్యంగా ఉంటేనే చదువు అబ్బుద్ది. నీరసంగా ఉండకూడదని వాళ్ళకి తగిన తిండి, పిల్లలకు అవసరమైన తిండి వారంలో ఎవడండి మేపుతాడు? వాళ్ళ తల్లిదండ్రులే పెట్టలేకపోతున్నారు. గవర్నమెంట్ పెట్టి పోషిస్తుంది పిల్లల్ని, చదువు చెప్పుతుంది. మీరు చేసినవి ఏమన్నాయిరా? ఎదవల్లరా మీరు మాట్లాడుతుంటే ఏం సిగ్గు లేకుండా వస్తున్నారా? జనం ఆలకించింది రాదు. వాళ్ళు మీకు ఓటేయాలని రారా జనం? ఈ వెధవలు మీటింగ్ పెట్టారు, ఏం చెప్తారో ఆలకిద్దామని వస్తున్నారు. కానీ ఆ జనం చూసి మీకు ఓటేస్తారా? అందులో 10 మంది ఓటేసేవాళ్ళు ఉన్నారా? మీ పార్టీ వాళ్ళే వేయరు. నీ పచ్చ జెండా పట్టుకున్న వాళ్ళే నవ్వుకుంటున్నారు నీ కోతలు చూసి. నీ కోతలు, నీ పాటలు చూసి వెనకాతల వాళ్ళు. విజనరీ నాయకులు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అంటున్నాడుగా. ఎవరికి కావాలండి? నాకు 80 ఏళ్ళు ఉన్నాయి. కారు నడపగలనా? స్కూటర్ తీయగలనా? ఎందుకో ఏట్లో పోయిను. ఎవడికి కావాలి? ఆడికాడి పిల్లల కావాలా? జనం ఎక్కడ ఎవడు చచ్చినా ఆడ అమ్మ బాబుని మొయ్యలేదు చస్తే. ఎక్కడ ఎవడైనా అనాథాలు చచ్చిపోతే అమ్మ మా తెలుగుదేశం కార్యకర్త భుజాన్ని పెట్టి మోస్తున్నాడు. శవాలు మోసే నా కొడుకాడు. చంద్రబాబు శవాలు మోసేవాడండి.